కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఉత్సాహంగా ఉంటారు. కళాత్మకంగా ప్రతి పనిని చేయాలనుకుంటారు, కొంతవరకు చేస్తారు కూడా. మాట్లాడే తీరు ఎదుటి వాళ్ళకి చిక్కకుండా మాట్లాడతారు. తాము తెలివిగా మాట్లాడుతున్నామనే భావన మాట్లాడే వారికే కలుగుతుంది, వినేవాళ్ళకు కూడా కలుగుతుంది. వారం యొక్క ప్రారంభంలో అధిక వ్యయాలు చేసే అవకాశం ఉంది. అందువలన తాము స్వయంగా చేయకుండా ఆత్మీయుల ద్వారా చేయించడం ఎక్కువ మేలు చేస్తుంది. విశేషించి సహకరించేవారు కూడా ఉంటారు. సోదరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వ్యాపారస్తులైన మిత్రులు కావచ్చు. ఎవరైనా సరే సహకరిస్తే ఆ సహకారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవడంతో పాటుగా ప్రతిగా మనం వారికి మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థించాలి. ఆ మాత్రం ప్రార్థించకపోతే మనకు ఆ కృతజ్ఞత అనేటువంటి దాన్ని నిలుపుకున్నట్లు కాదనమాట. అందువలన వాళ్ళకేదో మనం మేలు చేయాలనే భావన కాకుండా వాళ్లకు భగవంతుడు మేలు చేయాలి అనే భావన శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే సంతాన వర్గంలో కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ గ్రహస్థితి దోషం అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి, వారిలో భగవంతుణ్ణి భావన చేయాలి. ఉదాహరణకి మనం వాళ్ళని లేపుతున్నాం, ఆ లేపేటప్పుడు కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అనే మంత్రంతో లేపచ్చు. లోపల ఉన్న రాముణ్ణి లేపవచ్చు. అలాగే మనకు వీలైతే చక్కగా హిందోళ రాగంలో ఆ వెంకటేశ్వర సుప్రభాతం పొద్దున్నే ఆన్ చేసేసి అందరం వింటూ లేవచ్చు. తద్వారా ఏమవుతుంది, ఆ మంత్ర ప్రభావం చేత మన ఆలోచన సరళి రోజంతా ప్రశాంతిగా ఉంటుంది. అందువలన పిల్లల యొక్క ఆలోచన సరళిని మెరుగుపరచడం కోసం తప్పనిసరిగా లేపే సమయంలో వారిలో దైవభావన ఉండేలాగా చేసుకోవాలి.